వెల్కమ్ టు సత్య న్యూస్. నేను రమ్య. ముందుగా హెడ్లైన్స్. ప్రజా ఆరోగ్యం దృష్ట్యా నిరంతరం ప్రక్రియగా ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తామన్న శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. కన్నుల పండుగగా నారసింహుని కళ్యాణం. సమీకృత కూరగాయల మార్కెట్ను వెంటనే పూర్తి చేయాలన్న సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరి మల్లేశం. మిట్టా రామశంకర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో యాదగిరిగుట్ట పట్టణంలో చలివేంద్రం ఏర్పాటు చేసిన మిట్టా వీరేష్. ఆలేరులో మార్క్ 9 సూపర్ మార్కెట్ ప్రారంభం. అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం. శ్రీ మార్కండేయ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. గిరిజన శక్తి ఆధ్వర్యంలో సూర్యాపేటలో భారీగా సంత శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలు. ఉచిత వైద్య శిబిరాలతో పేదలకు మేలు జరుగుతుందన్న బీజేపీ రాష్ట్ర నాయకులు పిల్లి రామరాజు యాదవ్. వికాస్ ఫార్మసీ కాలేజీలో ఘనంగా 20వ వార్షికోత్సవ వేడుకలు. ఎస్పీఆర్ సెమీ రెసిడెన్షియల్ స్కూల్లో సందడిగా స్వపరిపాలన దినోత్సవం. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. ఆదివారం నాంపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. ఆదివారం నాంపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా కంటి సమస్య ఉన్న ప్రతి ఒక్కరికి చికిత్స అందించే వరకు వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తామని అన్నారు. కంటి వైద్య శిబిరానికి వచ్చిన వారికి పరీక్ష నిర్వహించే సమయంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దగ్గరుండి పరిశీలించారు. ఉచిత కంటి వైద్య శిబిరంపై గత వారం రోజులుగా నాంపల్లి మండల కాంగ్రెస్ నాయకులు, గ్రామస్థాయి నాయకులు ప్రచారం నిర్వహించడంతో అనుకున్న దానికంటే ఎక్కువగా కంటి వైద్య పరీక్షలు నిర్వహించుకోవడానికి క్యూ లైన్లలో ప్రజలు బారులు తీరారు. ఈ ఉచిత కంటి వైద్య శిబిరంలో పాలు పంచుకుంటున్న యూత్ కాంగ్రెస్ నాయకులకు, స్థానిక కాంగ్రెస్ నాయకులకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. వైద్య శిబిరం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నాంపల్లి సిఐ అనంతల నవీన్ కుమార్, ఎస్ఐ ఎం శోభన్ బాబు సిబ్బందితో కలిసి భద్రతా ఏర్పాట్లను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కత్తి రవీందర్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ ఏవిరెడ్డి, కిసాన్ సెల్ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు కుంభం కృష్ణారెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ఎరెడ్ల రఘుపతిరెడ్డి, మాజీ ఎంపీపీ పూల వెంకటయ్య, మండలం మాజీ అధ్యక్షులు కొమ్ము భిక్షం, సింగిల్ విండో చైర్మన్ గట్టుపల్లి నర్సిరెడ్డి, గిరిజన నాయకులు మెగావత్ రవినాయక్, పెద్దిరెడ్డి రాజు, సంజీవరెడ్డి, శీలం జగన్మోహన్ రెడ్డి, వైస్ ఎంపీపీ పానగంటి వెంకన్న, గజ్జల శివారెడ్డి, మాజీ సర్పంచ్ అంగరేకుల పాండు, గాంధీజీ స్కూల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు, మొమ్మడి కృష్ణారెడ్డి, ఎరెడ్ల నారాయణరెడ్డి, ఎస్కే అష్టాభిచాంద్ పాషా, పానగంటి వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. మొదటిసారి ఆపరేషన్ చేయించిన ఇది లెఫ్ట్ సైడ్ కూడా సేమ్ కాంట్రాక్ట్ ఇప్పుడు చేయించుకో. ఇప్పుడు పోతుంది లేకుండా ఆపరేషన్ చేయించుకోకుంటే కన్ను పోతుందట. ఇప్పుడు చేయించుకో. ఈరోజు తీసుకుపోతాం. ఈరోజు తీసుకుపోయి ఎవరు వచ్చింది ఏమైనా
ఎవరు అవసరం లేదు. వాళ్ళు అర్థం ఈ ఎక్విప్మెంట్ సరిపోతుంది, వేరే సార్ అది ఏమంటారు దాన్ని డైల్యూట్ చేసి చెక్ చేసి అది ఇక్కడ చేయాలి. అది అక్కడ చేసి దీన్ని మాత్రం లిస్ట్ తయారు చేసి లిస్ట్ కావాలన్నా నేను కూడా వస్తాను. లేకపోతే మీకు ఏ ప్రాబ్లం అయితే నేను ఉంటా. అంటే మీరు తీసుకుంటారు వాళ్ళు లేదు పెళ్లి మండల కేంద్రంలో కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ తరఫున 4వ విడత ఉచిత కంటి శిబిరం నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా శంకర కంటి ఆసుపత్రి మరియు ఫిలిక్స్ వాళ్ళ సహకారంతో ఈరోజు మునుగోడు నియోజకవర్గంలో 4వ విడత కంటి శిబిర కార్యక్రమం మండల కేంద్రంలో నాంపల్లిలో ఇక్కడ స్థానిక నాయకులు అందరూ కలిసి ప్రతి గ్రామంలో ప్రతి వ్యక్తి యొక్క కంటి యొక్క ఆరోగ్యాన్ని కాపాడుతందుకు ముఖ్యంగా పేదలకు ఒక అవగాహన కల్పించి వాళ్ళు సరైన సమయంలో ఆ కంటి మీద, ఎందుకంటే అది ఇంపార్టెంట్ మనకు దృష్టి అనేది, వాళ్ళు సరైన సమయంలో ఐ డాక్టర్ని కన్సల్ట్ చేయకపోవడం వల్ల క్యాటరాక్ట్ ప్రాబ్లం తోటి ఇన్ఫెక్షన్స్ తోటి కన్ను పోయే ప్రమాదం ఉంది. కాబట్టి 90% గ్రామాల్లో ఉన్న పేద ప్రజలు, ముఖ్యంగా 50 సంవత్సరాల పైబడిన వాళ్ళకు అవగాహన లేకపోవడం వల్ల, సమయానికి డాక్టర్ని కన్సల్ట్ చేయకపోవడం వల్ల, చెకప్ చేసుకోకపోవడం వల్ల వాళ్ళు చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తారు. కాబట్టి వాళ్ళ సమస్యలన్నీ మనం మండల కేంద్రంలో కంటి శిబిరంలో క్షుణ్ణంగా పరిశీలించి ఎవరికైతే ఆపరేషన్లు కావాలనో ఆపరేషన్ చేయించడం, ఎవరికైతే కళ్ళ అద్దాలు కావాలనో వాళ్ళ కళ్ళ అద్దాలు ఇవ్వడం, ఎవరికైతే ఇన్ఫెక్షన్ ఉంటే మందులతోటి ఐ డ్రాప్స్ తోటి తక్కువైతే వాళ్ళకి ఐ డ్రాప్స్ ఉచితంగా ఇవ్వడంతో ఒక లక్ష్యంతో మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టినాం. గత 2 నెలలుగా మునుగోడు, చండూరు మండలం చేసినాం. ఇది నాంపల్లి మండలం కూడా ఈరోజు పెద్ద ఎత్తున మంచి స్పందన వచ్చింది ప్రజల దగ్గర నుంచి. మా నాయకులు, ఇక్కడ స్థానికంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు మండలంలో ప్రతి గ్రామంలో వాళ్ళని అవేర్నెస్ తీసుకొచ్చి అందరికీ బస్సు సౌకర్యం కల్పించి ఈరోజు పెద్ద ఎత్తున ఇక్కడికి జన సమీకరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఉదయం 10 గంటల నుంచి నాన్ స్టాప్గా కంటిన్యూ అవుతుంది. 9 గంటల నుంచి స్టార్ట్ అయింది ప్రోగ్రాము. ఇది అనుకున్న దానికంటే ఎక్కువ విశేషమైన స్పందన రావడం వల్ల మరి ఈరోజు నాకు తెలిసినంత వరకు యాదగిరిగుట్టలో యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. కొండపైన ప్రధానాలయ పునర్నిర్మాణం అనంతరం 3వసారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాత్రి ఆలయ మాడవీధిలోని ప్రత్యేక కళ్యాణ మండపంలో స్వామి అమ్మవార్ల తిరు కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. యాదగిరిగుట్టలో యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. కొండపైన ప్రధానాలయ పునర్నిర్మాణం అనంతరం 3వసారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాత్రి ఆలయ మాడవీధిలోని ప్రత్యేక కళ్యాణ మండపంలో స్వామి అమ్మవార్ల తిరు కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. రాత్రి 8:45 ప్రారంభమైన కళ్యాణ మహోత్సవం దాదాపు 2 గంటల పాటు అంగరంగ వైభవంగా జరిగింది. స్వామివారికి ప్రభుత్వం తరఫున తిరు కళ్యాణానికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. స్వామివారి కళ్యాణంకు భక్తులు, స్థానికులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణమంతా భక్తులతో కిక్కిరిసిపోయింది. కళ్యాణ మండపంలో స్వామి అమ్మవార్లను అధిష్ఠింపజేసి కళ్యాణ ఘట్టాన్ని ఆరంభించారు అర్చకులు. వేద పండితుల మంత్రోచ్చారణలు, వేద పారాయణాలు, మంగళ వాయిద్యాల, కరతాళ ధ్వనుల మధ్య
ముల్లోకాది దేవతలు చూస్తుండగా నరసింహస్వామి వారు లక్ష్మీ అమ్మవారి మెడలో మాంగళ్య ధారణ చేశారు. ఆ సమయంలో ఆలయ ప్రాంగణం నమో నరసింహ, జై నరసింహ గోవింద నామస్మరణతో మారుమోగింది. స్థానిక ప్రజాప్రతినిధులు, పలువురు వీఐపీలు స్వామివారి వైభవ కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు. స్వామి అమ్మవార్ల కళ్యాణ ఘట్టాన్ని తిలకించిన భక్తులు తమ జన్మ ధన్యమైందని భావిస్తూ ఆనంద పరవశులైనారు. సమస్త దేవతలు, మహర్షులు, ప్రకృతిలోని ప్రాణకోటి మొత్తం ఈ కళ్యాణ వేడుకను తనివి తీరా వీక్షించి పరవశించారని వేద పండితులు భక్తులకు ప్రవచించారు. లోక కళ్యాణం, జగత్ రక్షణ కోసం స్వామివారు లక్ష్మీదేవి మెడలో మంగళ సూత్రాధారణ గావించారని, స్వామివారి కరుణ కటాక్షములు అమ్మవారితో పాటు సమస్త లోకాలు సంతరిస్తాయని అర్చకులు వివరించారు. స్వస్తి అస్తు సుపంచాస్తు శాంతిరస్తు పునః పునః ఓం సమర్పయామి
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో ఆదివారం సిపిఎం ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరుబాట కార్యక్రమం సందర్భంగా స్థానిక ఈదుల రత్నాల వాగును సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరి మల్లేశం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో ఆదివారం సిపిఎం ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరుబాట కార్యక్రమం సందర్భంగా స్థానిక ఈదుల రత్నాల వాగును సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరి మల్లేశం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గ కేంద్రంలో ఉన్నటువంటి వాగులపై లో లెవెల్ కల్వర్టుల వర్షాకాలంలో కొంచెం వరద నీరు వచ్చిన చుట్టుపక్కల గ్రామాలకు ప్రయాణం నిలిచిపోతుందని, కాబట్టి వెంటనే వాగులపైన లెవెల్ బ్రిడ్జిలను నిర్మాణం చేపట్టాలని పోరుబాట సందర్భంగా డిమాండ్ చేశారు. స్థానిక మౌలిక వసతుల కోసం తలపెట్టిన సమీకృత కూరగాయల మార్కెట్ను వెంటనే పూర్తి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి మొరిగాడి రమేష్ గౌడ్, మొరిగాడి చంద్రశేఖర్ గౌడ్, ఎండి ఇక్బాల్, వడ్డెమాన్ బాలరాజ్, చెన్నా రాజేష్, మొరిగాడి లక్ష్మణ్ గౌడ్, గణకని రాజు, సాయిని కళ్యాణ్, సకినాల సిద్ధరాములు, వెంకటేశం, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. సిపిఎం పోరు బాటను సిపిఎం పోరు బాటను ప్రజా సమస్యల పరిష్కారం కోసం సిపిఎం పోరు బాటను పరిష్కరించాలి. ప్రజా సమస్యలను వెంటనే అసంపూర్తిగా ఉన్న సమీకృత మార్కెట్ వెంటనే అసంపూర్తిగా ఉన్న సమీకృత మార్కెట్ ను వెంటనే అసంపూర్తిగా ఉన్న సమీకృత మార్కెట్ ను వెంటనే నశించాలి. ప్రజా సమస్యలపై పాలకుల నిర్లక్ష్య వైఖరి నశించాలి. ప్రజా సమస్యలపై పాలకుల నిర్లక్ష్య వైఖరి ఇదేమో పిల్లర్ పైకి లేవలేదు, ఇదేమో ఒక పిల్లర్ పైకి లేచింది, అదొక పిల్లర్ పైకి లేచింది. మొత్తం 2 ఎకరాల ప్లస్ 2 ఎకరాలు ఉంటుంది. 6 కేజీ దా ముంగట పార్కింగ్ ప్లేస్ 2 ఎకరాలు పూర్తిగా డిగ్రీ కాలేజీకి దారి. ఆలేరు నియోజకవర్గ కేంద్రానికి మండలము, అదేవిధంగా మోటకొండూరు, ఆత్మకూరు మండలాలకు వెళుతున్న రోడ్డు ఇది. ఇక్కడ బహదూర్పేట ఆలేరు మధ్యలో చిన్న కల్వర్ట్ ఉన్నది. ఇది కనుక వర్షం వస్తే పూర్తి స్థాయిలో ప్రజల రవాణాకు ఆటంకంగా ఉన్న పరిస్థితి. ఇవాళ ఒక గ్రామం నుంచి ఒక గ్రామానికి పోకుండా మారే ప్రమాదం ఉన్నది. ఇప్పటికీ అనేక సందర్భాల్లో వరదలు వచ్చినప్పుడు ఈ గ్రామాల ప్రజలందరూ కూడా ఇబ్బంది పడ్డ పరిస్థితి ఉన్నది. అందుకే సిపిఎం పార్టీగా ఇవాళ ఆలేరు టౌన్ లో బ్రిడ్జికి అవతల సైడ్ ఉన్న రత్నాల వాగు గాని, ఇక్కడున్న ఈదుల వాగు గాని, అదేవిధంగా మంతపురికి సంబంధించిన వాగు గాని, వీటన్నిటి కల్వర్ట్ల పైన హై లెవెల్ బ్రిడ్జిని నిర్మించడం ద్వారా ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజలకి రవాణా సౌలభ్యంగా ఉంటుంది. ఎట్లాంటి ప్రాణ నష్టం కూడా జరగదు, రవాణాకు ఆటంకం జరగదు. ఇట్లాంటి సందర్భంగానే ప్రభుత్వం ఆలోచన చేయాలి. తీరా వర్షం వచ్చి ప్రజలు ఇబ్బందులు పడుతున్నప్పుడు హడావుడి చేయడం కాదు. ఇప్పుడు అవకాశం ఉన్నది. ఇప్పుడు నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని ఇక్కడ హై లెవెల్ బ్రిడ్జిల నిర్మాణం చేపట్టడంలో బాధ్యత తీసుకోవాలని కూడా సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రజల రవాణా సౌకర్యానికి ఆటంకంగా ఉన్న ఈ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి సిపిఎం పోరుబాట సందర్భంగా డిమాండ్ చేస్తాం. యాదగిరిగుట్ట పట్టణంలోని కీర్తిశేషులు మిట్టా రామశంకర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వాళ్ళ కుమారులు మిట్టా వీరేష్ ఎండాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనం కోసం వచ్చే భక్తులకు, బాటసారులకు, పట్టణ ప్రజలకు చల్లని నీరు తాపించి అందరి దాహర్తిని తీర్చేందుకు వారు చలివేంద్రం ప్రారంభించడం జరిగింది. ఈ చలివేంద్రంను యాదగిరిగుట్ట ప్రముఖ డాక్టర్ గిరిధర్ ఎంబీబీఎస్ చేతుల మీదుగా ప్రారంభం చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. యాదగిరిగుట్ట పట్టణంలోని కీర్తిశేషులు మిట్టా రామశంకర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వాళ్ళ కుమారులు మిట్టా వీరేష్ ఎండాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనం కోసం వచ్చే భక్తులకు, బాటసారులకు, పట్టణ ప్రజలకు చల్లని నీరు తాపించి అందరి దాహర్తిని తీర్చేందుకు వారు చలివేంద్రం ప్రారంభించడం జరిగింది. ఈ చలివేంద్రంను యాదగిరిగుట్ట ప్రముఖ డాక్టర్ గిరిధర్ ఎంబీబీఎస్ చేతుల మీదుగా ప్రారంభం చేయడం జరిగింది. మిట్టా రామశంకర్ పేరు మీద ఈ చలివేంద్రాన్ని ప్రారంభించిన తన కుమారుడు మిట్టా వీరేశంకు తండ్రి గారి ఆశీస్సులు ఉండాలని, అలాగే తన తండ్రి చనిపోయిన
ఆయన పేరు మీద ఫౌండేషన్ ఏర్పాటు చేసి సొంత డబ్బులు ఖర్చు పెట్టి ప్రజలకు సేవా కార్యక్రమాలు చేస్తున్న మిట్టా వీరేశంను ప్రశంసించారు. డాక్టర్ గిరిధర్ ఎంబీబీఎస్. అంతేకాకుండా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి వచ్చే భక్తులకు, స్థానికులకు తను చేస్తున్న సేవా కార్యక్రమాలు ఆ లక్ష్మీ నరసింహస్వామి చూస్తుండు కాబట్టి స్వామివారి దివ్య ఆశీస్సులతో నిండు నూరేళ్లు సంతోషంగా ఇలా అందరికీ సేవలు చేస్తూ తను కూడా సంతోషంగా ఉండాలని కోరుకున్నారు. అది తీసుకొని కొరికి ఎవరికడికి రక్షణ జరిగే హలో గౌలీకర్ కరణ్ లాల్, మిట్టా రామశంకర్ గౌడ్ అంటే మా ఊరు పెద్దలలో పెద్ద, అందరితో సమానంగా ఉండి పిల్లలను కూడా పెద్ద మనసుతో చూసేవాడు. ఎవరి కష్టం వచ్చినా ముందు నిలబడ్డ వ్యక్తి. వారి పేరు మీద వారి కుమారుడైన మిట్టా వీరేష్ గౌడ్ ఈ చలివేంద్రాన్ని పెట్టినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ యాత్రికులతో కిక్కిసల యారుట దేవస్థానంకు బ్రహ్మోత్సవాల సందర్భంగా పెట్టడం చాలా ఆనందం. గత 6 సంవత్సరాలుగా పెట్టినారు. మళ్ళీ ఈ సంవత్సరం కూడా పెట్టి వాళ్ళను చల్లటి నీరు పోసే ఉద్దేశం చాలా గొప్పది. దానికి మిట్టా వీరేష్ గారికి కృతజ్ఞతలు చెప్తున్నాం. యాదగిరి సుపరిచితుడు మిట్టా రామశంకర్ గారు అంటే తెలియని వ్యక్తి అంటూ ఉండరు. ఎందుకంటే ఎంతో సేవా తత్పరుడు. మిట్టా రామశంకర్ అన్న ఆపద ఉంది అంటే వెంటనే వాలిపోయి ఆ సమస్యను తీర్చే శంకరన్న అంటే గుట్టలో తెలియని వారు అంటే ఉండరు. అలాంటి వ్యక్తికి కొడుకుగా పుట్టినందుకు నేను గర్వపడుతున్నాను. అందులో భాగంగానే ఆ పెద్ద మనిషిని కలుసుకుంటూ ప్రతి సంవత్సరం ఏదో కారణం చేతనన్న ఏదో సందర్భంగా గుర్తు చేసుకోవాలన్న సంకల్పంతోనే ఈ చలివేంద్ర కార్యక్రమం గత 6 సంవత్సరాల నుంచి పెట్టడం జరుగుతుంది. ఇది 7వ సంవత్సరం. ఈ సేవ ఇంకా ఇంత కాదు, ఇంకెంతో చేసుకోవాలని ఉంది. అయినా ఇంకా క్రమంలో దేవుడు నాకు ఇంకా ధైర్యాన్ని ఇచ్చి ఇంకా ఎంతో సేవ చేసుకుని అదృష్టం కలిగిస్తానని కోరుకుంటూ అందరికీ నమస్కారం. గత కొన్ని సంవత్సరాలుగా కీర్తిశేషులు శ్రీ మిట్టా రామశంకర్ గారి ఫౌండేషన్ ద్వారా ఆయన కుమారులైనటువంటి మిట్టా వీరేష్ గారు పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అందులో భాగంగా ప్రస్తుతం ఎండలు ప్రారంభమైనాయి, స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈరోజు వచ్చే భక్తులకు, స్థానికంగా ఉండేవారికి దాహార్తిని తీర్చే క్రమంలో ఈరోజు ఇక్కడ ఫౌండేషన్ తరఫున మిట్టా రామశంకర్ గారి జ్ఞాపకంగా ఈరోజు ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇది చాలా అభినందనీయం. దీనివల్ల భక్తులకు కానీ ఇటు స్థానికులకు కానీ దాహార్తిని తీర్చినట్టు వారు అవుతారు. ఎండాకాలంలో అన్నం దొరుకున్నా పర్లేదు కానీ మంచినీళ్ళు అయితే కంపల్సరీ కావాల్సిందే. అలాంటి మంచి ఆలోచనతో ఇవాళ ఈ చలివేంద్రాన్ని ప్రారంభించడం
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో ఆదివారం స్థానిక పిఎస్సిఎస్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన మార్ట్ 9 సూపర్ మార్కెట్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో ఆదివారం స్థానిక పిఎస్సిఎస్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన మార్ట్ 9 సూపర్ మార్కెట్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి, మాజీ మదర్ డైరీ చైర్మన్ లింగాల శ్రీకర్ రెడ్డి, పిఎస్సిఎస్ చైర్మన్ మొగులుగాని మల్లేశం, వైస్ చైర్మన్ చింతకింది చంద్రకళ, డైరెక్టర్స్ మాజీ మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య, బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పుట్ట మల్లేష్ గౌడ్, మాజీ ఎంపీటీసీ ఆర్ఏ ప్రశాంత్, మార్ట్ యజమానులు కందుల సురేష్, గడ్డమిది సాయినాథ్, వలిగొండ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. బిల్లింగ్ కాదు, కిరాయి. సరే ఇక్కడ ఆదివారం నల్గొండ పట్టణంలోని 36వ వార్డు యాటకన్నారెడ్డి కాలనీలో అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో రక్ష బ్లడ్ సెంటర్ వారి సహకారంతో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు బండారు ప్రసాద్, బొజ్జ నాగరాజు, పజూరి స్వామి గౌడ్, సిలిగిరెడ్డి, విక్రమ్ రెడ్డి, గుర్రం వెంకన్న, కంచర్ల జానారెడ్డిలు విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా బండారు ప్రసాద్ మాట్లాడారు. ఆదివారం నల్గొండ పట్టణంలోని 36వ వార్డు యాటకన్నారెడ్డి కాలనీలో అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ ASWO వారి ఆధ్వర్యంలో రక్ష బ్లడ్ సెంటర్ వారి సహకారంతో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు బండారు ప్రసాద్, బొజ్జ నాగరాజు, పజూరి స్వామి గౌడ్, సిలిగిరెడ్డి విక్రమ్ రెడ్డి, గుర్రం వెంకన్న, కంచర్ల జానారెడ్డిలు విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా బండారు ప్రసాద్ మాట్లాడుతూ రక్తదానం చేయడం గొప్ప దానంగా పరిగణిస్తారని, ఒకరు రక్తదానం చేయడం వల్ల ముగ్గురి ప్రాణాలని కాపాడవచ్చు, అందుకే రక్తదానం చేసేవారని ప్రాణదాతలుగా పేర్కొంటారని తెలిపారు. రక్తదానం చేయడం వల్ల ప్రమాదంలో ఉన్నవారి ప్రాణాన్ని కాపాడవచ్చు, అయితే రక్తదానం చేసిన వారికి కూడా ఎన్నో ప్రయోజనాలు లభిస్తాయి. రక్తదానం చేసినప్పుడు రక్తంతో పాటు RBC, ప్లాస్మా కూడా వేర్వేరు వ్యక్తులకు దానం చేయవచ్చు. అంటే రోగి అవసరానికి అనుగుణంగా మనం రక్తాన్ని అందించి ప్రాణాన్ని కాపాడవచ్చన్నమాట.
అని, అలాగే ఇలాంటి సేవా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులకు, రక్తదానం చేసిన యువకులందరికీ ప్రత్యేక అభినందనలు తెలిపారు. అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు సురకారపు యాదగిరి గౌడ్ మాట్లాడుతూ, రక్తదానం అనేది దరిదాపుగా ప్రాణదానం లాంటిది. రోగ నివారణ గమ్యంగా పెట్టుకొని ఒకరి రక్తం మరొకరికి ఇచ్చే పద్ధతిని రక్తదానం అంటారన్నారు. ఈ కార్యక్రమంలో అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు చైర్మన్ సురకారపు యాదగిరి గౌడ్, గ్రూప్ చైర్మన్ కంచర్ల రఘురాం రెడ్డి, కోశాధికారి పాలకూరి నరసింహగౌడ్, జనరల్ సెక్రటరీ దోనాల లింగారెడ్డి, జాయింట్ సెక్రటరీ కట్టెబోయిన సంజీవ్ యాదవ్, ముఖ్య సలహాదారులు యలిజాల శంకర్, తుపాకుల ప్రవీణ్, ఐతరాజు ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ తుమ్మలపల్లి మహేష్, చెర్లపల్లి అశోక్, మందటి రామరెడ్డి, దేప నవీన్ రెడ్డి, మహమ్మద్ లతీఫ్, దూదికామ నాగరాజు, హరి, సందీప్, వెంకన్న, భూతరాజు గిరిబాబు, భూతరాజు సైదులు, లక్ష్మణ్, శేఖర్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. హాస్టల్ అమ్మాయిలు ఎవరైనా ఇచ్చేటోళ్ళు ఉంటే ఇస్తారు అన్న, ఇస్తారు నిజంగా అడిగితే. వాళ్ళు చెప్పుకుంటే కాసు ముందుగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చినటువంటి అమ్మ స్వచ్ఛంద సంస్థ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తూ, రక్తదానం అనేది మన దగ్గర ఏమీ లేనప్పుడు ఇవ్వగలిగే ఒకే ఒక ఆయుధం. దాన్ని మనం ఉపయోగించి ఎందరో మంది స్త్రీలు వాళ్ళ డెలివరీ టైంలో రక్తం దొరక్క చాలా ఇబ్బందులు పడుతూ చాలా అవస్థతలకు గురవుతున్నారు. చాలామంది ఫోన్ కాల్ చేస్తున్నప్పటికీ మనం ఎంతవరకు అయితే రెస్పాండ్ అవుతున్నామో అంతవరకే చేయగలుగుతున్నాం. ఇలాంటి క్యాంపుల వల్ల వాళ్ళకి ఇబ్బందులు కలిగించకుండా రక్తదానం అనేది వాళ్ళకు ఒక రకమైన. ఈరోజు అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో రక్ష బ్లడ్ సెంటర్ వారి సహకారంతో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి యువకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేసేందుకు ప్రత్యేక ధన్యవాదములు. అలాగే రక్తదానం అంటే అందాద మరొకరికి ప్రాణాన్ని దానంగా చేయడమే. అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ నుండి రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. రక్ష బ్లడ్ గ్రూప్ వారి సహకారంతో యాటకన్నారెడ్డి కాలనీలో ఈ రక్తదాన శిబిరాన్ని ఎంచుకున్నాము. అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో ఈరోజు రక్తదాన శిబిరాన్ని స్థానిక యాటకన్నారెడ్డి కాలనీలో 36వ వార్డులో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి యువకులు అధిక సంఖ్యలో పాల్గొని రక్తదానాన్ని ఇవ్వడం జరిగింది. ఈ యొక్క అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ ముఖ్య ఉద్దేశం పేదలు ఎవరైతే ఉంటారో వారికి అండగా నిలవడానికి ఉద్దేశంతో మన పెద్దలు మన సురకార వివేకానంద నగరు ఏటకన్నారెడ్డి కాలనీ నందు అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. వారందరికీ నా యొక్క శుభాకాంక్షలు. ప్రతి మానవులకు ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు అత్యవసరంగా అవసరం ఉండేది రక్తం. ఆ రక్త సేకరణ రక్తనిధి ఎంత సేకరణ ఉంటే ఆపదలకు ఇది అక్కర వస్తుంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమం ప్రతి ఒక్కరూ ఈ యొక్క కార్యక్రమం నిర్వహించి రక్తం నిల్వలు ఎంత ఎక్కువ శాతం ఉండేటట్టు చూసుకోవాలి. ఎందుకంటే ఎవరికి ఏ సమయంలో ఏ ఆపద వచ్చినో దానికి ఇది వినియోగం చేస్తే మానవ జీవితం మంచిగా ఆరోగ్యంగా స్థానిక వివేకానంద నగర్లోని యాటకన్నారెడ్డి కాలనీలో అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో రక్ష బ్లడ్ సెంటర్ వారి సహకారంతో యువకులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది. ఈ యొక్క బ్లడ్ డొనేషన్ చేసిన యువకులందరూ కూడా మా యొక్క అభినందనలు. ఎందుకంటే
ఆపద సమయంలో, ప్రాణాపాయ సమయంలో రక్తం ఆ యొక్క ప్రాణాన్ని నిలబెట్టేందుకు అనేక విధాలుగా ఇలాంటి కార్యక్రమాలు తోడ్పడతాయి. ముఖ్యంగా ఈరోజు బ్లడ్ డొనేషన్ ఇచ్చే ఎలాంటి నష్టం ఉండదు. ఎమ్మటే ఒక 1 వీక్లో మన యొక్క రక్తం శుద్ధి అయ్యి రికవరీ కూడా మళ్ళా బ్లడ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా సైంటిఫిక్గా ప్రూఫ్. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. చండూరు పట్టణ కేంద్రంలోని శ్రీ మార్కండేయ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చండూరు మండల కాంగ్రెస్ నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ వారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. అనంతరం వారు మాట్లాడారు. చండూరు పట్టణ కేంద్రంలోని శ్రీ మార్కండేయ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చండూరు మండల కాంగ్రెస్ నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ వారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో, పాడి పంటలతో, అష్టైశ్వర్యాలతో తులతూగాలని దేవాలయంలో వేద పండితులతో ప్రత్యేక పూజలు చేపించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు, గాంధీజీ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు దోటి వెంకన్న, పలువురు కాంగ్రెస్ నాయకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. అనుగ్రహ కృపాకటాక్ష బల సిద్ధిరస్తు. చక్రే ద్రావిడ దేవానాం కవయ కవయో దేవానాం దేవానాం కవయ కవయ పార్థివాస పార్థివాస కవయ కవయ పార్థివాస పార్థివాస ఇది పార్థివాస దేవా ఇదం దేవా దేవా ఇదం ఇదం మే సుమనస్యమానౌ దివి రాజద్వారే రాజముఖి సర్వదా దిగ్విజయ ప్రాప్తిరస్తు. వెంకటేశ్వర స్వామి అనుగ్రహ కృపాకటాక్ష శ్రీనివాస ఆధారమయో శ్రీమాన్ శ్రీమాన్య గోత్రోద్వస్యాః తరణ్యనామ్నేం సకుటుంబసబాంధవస్యాః మమనుకోండయ క్షేమస్థైర్యధైర్య వీర్య విద్యాభయ ఆయురారోగ్యైశ్వర్యార్థ ధర్మార్థం శ్రీ గురునాథ వేద వెంకటేశ్వర పాదారమయోః ఓం కేశవాయ నమః, నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం మంగళూరాయ నమః, ఓం వేదోపగ్రహ అశోకశ్చవత్వామః జీవనంజన్ కాంతాయ కళ్యాణ జగేర్దయాయ శ్రీవేంకటవాసాయ శ్రీనివాసాయ శ్రీవైకుంఠప్రక్తాయ స్వామి విష్ణుదేవే మంగళమానాయ వెంకటేశాయ మంగళం కళ్యాణాత్మకాంతాయ కామితార్థప్రదాయనే వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. గోవిందా గోవిందా. తిరుకల్యాణ మహోత్సవాన్ని ప్రారంభిస్తారు.
హరే హర హర మహాదేవ శంభో శంకర. గిరిజన శక్తి సూర్యాపేట జిల్లా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గిరిజన శక్తి రాష్ట్ర నాయకులు ధరావత్ వెంకటేష్ నాయక్ సభాధ్యక్షతన బంజారాల సంఘ సంస్కర్త ఆరాధ్య గురువు సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి ఉత్సవాల ముగింపు కార్యక్రమం సూర్యాపేట పట్టణంలోని జిఎస్వి ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించడం జరిగింది. సూర్యాపేట పట్టణంలోని పొట్టి శ్రీరాములు చౌరస్తా నుండి భారీ ఎత్తున ర్యాలీగా ప్రారంభమై జిఎస్వి ఫంక్షన్ హాల్ యందు పోక్ బండారో సభ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గిరిజన శక్తి వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ వెంకటేష్ విచ్చేసి మాట్లాడారు. గిరిజన శక్తి సూర్యాపేట జిల్లా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గిరిజన శక్తి రాష్ట్ర నాయకులు ధరావత్ వెంకటేష్ నాయక్ సభాధ్యక్షతన బంజారాల సంఘ సంస్కర్త ఆరాధ్య గురువు సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి ఉత్సవాల ముగింపు కార్యక్రమం సూర్యాపేట పట్టణంలోని జిఎస్వి ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించడం జరిగింది. సూర్యాపేట పట్టణంలోని పొట్టి శ్రీరాములు చౌరస్తా నుండి భారీ ఎత్తున ర్యాలీగా ప్రారంభమై జిఎస్వి ఫంక్షన్ హాల్ యందు భోగ్ బండారో సభ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన గిరిజన శక్తి వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ వెంకటేష్ చౌహాన్ మాట్లాడుతూ సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ ఎంతో ఆదర్శమూర్తి అని, బంజారా జాతిలో ఎన్నో సంస్కరణలను తీసుకొచ్చిన యోధుడని, ఆయన ఆశయాన్ని సాధించే దిశగా ప్రతి తండాలో గిరిజన శక్తి చైతన్యం కార్యక్రమాలు చేయాలని, అలాగే సంస్థాగతంగా గిరిజన శక్తిని గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయిలో నిర్మాణం చేయాలని, నూతన నాయకత్వాన్ని ప్రోత్సహించాలని కోరడం జరిగింది. దక్షిణ మధ్య రైల్వే డిపార్ట్మెంట్ డైరెక్టర్ పృథ్వీరాజ్ చౌహాన్, డాక్టర్ రాజేష్ నాయక్, మరో ముఖ్య అతిథి ఎస్బీఐ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ అధ్యక్షుడు ధరావత్ సూర్యం నాయక్, ధరావత్ వెంకటేష్ నాయక్ మాట్లాడుతూ బంజారా సంస్కృతి సాంప్రదాయాలు ఎంతో గొప్పవని, బంజారా భాష 8వ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ వెంకన్న నాయక్, గిరిజన శక్తి రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్ కొగులతూర్ రాజు నాయక్, గిరిజన శక్తి సలహాదారులు డాక్టర్ రాజారాం, మోసీ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఏఈఈ స్వప్న నాయక్, మోహన్ నాయక్, గిరిజన శక్తి రాష్ట్ర నాయకులు జోష్నాబాయ్, అనూషాబాయ్, శ్రీనివాస్ నాయక్, పాలిటెక్నిక్ గిరిజన శక్తి రాష్ట్ర కోఆర్డినేటర్లు నేనావత్ చిరంజీవి నాయక్, శ్రీమన్ నాయక్, బంజారా సేవా సంఘం నాయకులు మోతిలాల్ నాయక్, శ్రీధర్ నాయక్, నాగేశ్వర్ నాయక్, లచ్చిరామ్ నాయక్, సైదా నాయక్, పుల్ సింగ్, గిరిజన శక్తి నల్గొండ కోఆర్డినేటర్ మధు నాగేష్, శ్రీను నాయక్ తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ పేరు చెప్పి మళ్ళీ సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ అజ్ఞానం. ఓకే వెంకటేష్, దయచేసి వేదిక మీద ఉన్న వాళ్ళు క్షమించాలి. అందరి పేర్లు గరుడు తీసుకొచ్చి మన ఖండాలను నిర్మించిన సేవాలాల్ మహారాజ్ స్ఫూర్తి సూర్యాపేట ధర్మపురం తండా, ఇక్కడ ఉన్న తండాలన్నీ ఒక ఉద్యమ కాగడాలుగా నిలిచిన ఇల్లమ్మ చనిపోయినప్పుడు ఈ లంబాడి జాతి ఇక్కడున్న ఈ ప్రాంతాన్ని ఆ రోజు విప్లవ పార్టీలో కూడు గుడ్డాన్ని కొట్టాం. ఈ రోజు విద్య, వైద్యం, ఉపాధి రంగాల్లో మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. सपना भाई నా ప్రత్యేక ధన్యవాదాలు. ఇంకా పెద్ద సభలు నిర్వహించాలని నేను ఇంకా సాహసం చేస్తానని కోరుకుంటున్నా. మీరందరూ ఖచ్చితంగా రావాలి. నెక్స్ట్ ఇయర్ కూడా దీనికంటే ఇంకా పెద్ద ప్లాన్ చేస్తా. నా గిరిజన జాతి కోసం ఎప్పుడు పనిచేస్తా. నా గిరిజన బిడ్డలకు ఏమైనా, విద్యార్థి నాయకులకు ఏమైనా, ఉద్యమ నాయకులకు ఏమైనా వాళ్ళతో కలిసి నేను పనిచేయడానికి నా జీవితాంతం రుణపడి ఉంటా అని చెప్పి మనవి చేసుకుంటా. ఈ సభకు విచ్చేసిన అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు అన్నా. ఆ పువ్వు తిన్నటువంటి బిడ్డగా ఆ తండా వాసుల యొక్క సొసైటీ ఈ సమయాన్ని
ఈ డబ్బు నువ్వు కనీసం ఈ 2 ఇవ్వలేకపోతే నీ ప్రతిభ నువ్వు అని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పింది సోదరులా. చీకట్లో ఉన్న నీ దండాను వెలుగు వైపు తీసుకపో. నువ్వు ఒక్కడివే కాదు బాగుపడవు. నీ కడుపు మాత్రం చూసుకోకు, నీ పిల్లలే చూసుకోకు. నీ వెనక ఒక పెద్ద సమాజం ఉన్నది. ఆ సమాజం చీకట్లో ఉన్నది. ఇక్కడున్న ఇప్పటిదాకా నృత్యం వేసిన మా అమ్మలు ఎవరు చదువుకోలే. వాళ్ళ బిడ్డలను రెక్కల కష్టం చేసి, కష్టం చేసి, కట్టెలు కొట్టి, మట్టి ఎత్తి, ఇగో ఇక్కడున్న సూర్యాపేట రోడ్లన్నీ వేసి వాళ్ళు చెమటోడ్చి చదివించిన బిడ్డలు ఇవాళ ఉద్యోగంలోకి వచ్చారు. ఉద్యోగం వచ్చినాక హైదరాబాద్ పోయినాడు, అట్టే ఉండిపోతున్నాడు. తండాను ఎవరు చూడాలి? తండాను ఎవరు చూడాలి? తండా బతుకులు ఎవరు ఆలోచించాలి? ఇలా చదువుకున్న బిడ్డలుగా ఉస్మానియా సెంట్రల్ యూనివర్సిటీలలో అనేకమైన ఎంఏ ఎంపీలు పిహెచ్డీ చేస్తున్న బిడ్డలుగా ఇలా మనం కూడా మన సమాజం చూడాలి కదా. ఎక్కడ చూస్తున్నాం? ఎటువైపు పోతున్నాం? మన సమాజం గురించి ఏం ఆలోచిస్తున్నాం? కాబట్టి ఒకవైపు బిడ్డలు నమ్ముకుంటారు, ఒకవైపు చెత్త నేర్పుకుంటారు, ఒకవైపు హైదరాబాద్లో ఆటోలు, క్యాబులు. హైదరాబాద్లో ఏ అడ్డాకు పోయినా అమ్మ మీది ఏ ఊరంటే మా సూర్యాపేట నాయన ఫలానా ఆ తండా అస్తిత్వమే ప్రమాదంలో పడ్డ పరిస్థితి. ఏ తండ అమ్మ? దుబ్బ ఉంటే దుబ్బ తండ, గుడి ఉంటే గుడి తండ, ఏది లేకపోతే ముఖ్య తండ, రామావ తండ. నా తండ అస్తిత్వం, ఊరి పేరు కూడా లేని పరిస్థితిలో ఇవాళ తండ కొట్లాడుతున్నాను. ఆ రోజు నుంచి రోజు దాకా సేవలాల్ మహారాజ్ ఒక హాతిరాం బావాజీ, ఇవాళ హాతిరాం బావాజీ మొత్తానికి రక్షణ లేకుండా అయిపోయింది. తిరుపతి పోతే వెంకటేశ్వర స్వామి మొక్కే ముందు హాతిరాం బావాజీ మొక్కేపోయి ఇవాళ బావాజీ మొత్తానికి ఇవాళ ఏం రక్షణ లేని పరిస్థితి. ఇవాళ ఒక ఢిల్లీలో పోతే మొన్న మేము ఆ రోజు రిజర్వేషన్ కావాలని ట్రైబల్ యూనివర్సిటీ ఢిల్లీలో ధర్నా చేయకపోతే లక్కీ షా బంజారా ఎంత గొప్ప చరిత్ర తెలుసా? ఈ బంజారా జాతి గర్వపడేంత చరిత్ర లక్కీ షా బంజారా. ఆ రోజు సిక్కు గురు తేజ్ బహదూర్ మహమ్మద్ గోరి చంపేసి తలకాయ పడేసిపోతే ఎవరు తీయకపోతే వేలాది కోట్లతో లక్కీ షా బంజారా మొత్తం ఆయన హెడ్ను తీసుకొని వాళ్ళకు కార్యం చేసుకోవడానికి ఇస్తే ఇయాటికి సిక్కు గురువులు, సిక్కు సమాజం బంజారా జాతి అంటే హమారా భాయిలోగ్ అని చెప్పి గర్వంగా చెప్తారు. ఈ చరిత్ర ఎవరు రాయాలి? చదువుకున్న వాళ్ళు, ప్రొఫెసర్ అయిన వాళ్ళు ఒక ఆర్టికల్ రాయరు, ఒక పుస్తకం రాయరు, ఒక విషయం మాట్లాడరు. నాకెందుకులే ఎంతకాలం నాకెందుకు? ఏం చేస్తున్నాం మనం? ఎటుపోతున్నాం? తెలంగాణ రాష్ట్రంలో ఇలా బంజారాలకు మంత్రి పదవి ఉందా? పేదల ఆరోగ్య పరిరక్షణ కోసమే ఆదివారం బీజేపీ రాష్ట్ర నాయకులు ఆర్కేఎస్ ఫౌండేషన్ చైర్మన్ పిల్లి రామరాజు యాదవ్ ఆధ్వర్యంలో 8వ వార్డు అక్కలాయిగూడెంలోని తమ క్యాంపు కార్యాలయం వద్ద ఐకాన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వారి సౌజన్యంతో మెగా హెల్త్ క్యాంపును నిర్వహించారు. ఈ సందర్భంగా పిల్లి రామరాజు యాదవ్ మాట్లాడారు. పేదల ఆరోగ్య పరిరక్షణ కోసమే ఆదివారం బీజేపీ రాష్ట్ర నాయకులు ఆర్కేఎస్ ఫౌండేషన్ చైర్మన్ పిల్లి రామరాజు యాదవ్ ఆధ్వర్యంలో 8వ వార్డు అక్కలాయిగూడెంలో తమ క్యాంపు కార్యాలయం వద్ద ఐకాన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వారి సౌజన్యంతో మెగా హెల్త్ క్యాంప్ను నిర్వహించారు. ఈ సందర్భంగా పిల్లి రామరాజు యాదవ్ మాట్లాడుతూ సామాన్యులకు ఉచిత వైద్య సేవలు అందించడం కోసమే ఐకాన్ హాస్పిటల్ సౌజన్యంతో ఈ మెగా హెల్త్ క్యాంపు నిర్వహించడం జరిగిందని అన్నారు. వ్యాధి నిర్ధారణ పరీక్షల ద్వారా తమ రోగాన్ని తెలుసుకుంటే తగిన చికిత్స తీసుకోవడానికి ఆస్కారం దొరుకుతుందని, దీంతో వ్యాధి ప్రారంభంలోనే స్వల్పకాలిక చికిత్సలతో నయం చేసుకోవచ్చన్నారు. అయితే ప్రజలతో వ్యాధుల పట్ల అవగాహన లోపంతో పాటు పేదరికం వలన చాలామంది వ్యాధి నిర్ధారణ పరీక్షలకు దూరంగా ఉంటున్నారని తెలిపారు. దీంతో వ్యాధులు ముదరడంతో తీవ్ర అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉందన్నారు. ఉచిత హెల్త్ క్యాంపును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని సూచించారు. ఆర్కేఎస్ ఫౌండేషన్ ద్వారా చేపట్టిన సేవా కార్యక్రమాలు కొనియాడారు. ముందు మరెన్నో సేవా కార్యక్రమాలు విస్తృతంగా చేపడతామని కొనియాడారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసమే మెగా హెల్త్ క్యాంపు నిర్వహించడం జరిగిందని అన్నారు. ఐకాన్ హాస్పిటల్ వాటిని ఆయన ప్రత్యేకంగా అభినందించి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శశాంక్ కోడే, డాక్టర్ శంకర్ కన్నా, డాక్టర్ శశీంద్ర, డాక్టర్ సాయి మోనిక, డాక్టర్ కడిమి సాయి లావణ్య, డాక్టర్ నీలకంఠం సైదులు, డాక్టర్ రాము గంజి మరియు మెడికల్ క్యాంపు నిర్వాహకులు, ప్రజలు తదితరులు ఉన్నారు. ఈరోజు మీకోసం ఇక్కడికి మెడికల్ క్యాంపు తీసుకోవడం జరిగింది. దాన్ని మీరు సకాలంలో వచ్చి వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను.
ఒకరొకరు పిలుస్తారు. దయచేసి కూర్చోండి. ఒక్కొక్కరినిగా లోపలికి వెళ్ళడం జరుగుతుంది. పేర్లు డిఫెండర్ ఇచ్చింది. మీడియా మొత్తం రోజు నల్గొండ కానీ స్టేట్ మొత్తం కూడా ట్రోల్ అవుతుంది. సోషల్ మీడియా అంతా టాప్ ఉంటుంది నల్గొండ. చిన్నమన్న మనది డిజైన్ చేసి స్టేటస్ పెట్టుకోవాలి. 7 మంది ఉంటుంది. ఒకసారి అక్కడ నిలవడం కూర్చోబెడదాం లేకపోతే చేయలేదు ఏమద్దు వస్తున్నా ఒక్క నిమిషం అమ్మా ఒకసారి 10 రోజుల గోళీ రాస్తున్నా. రోజు పొద్దున ఒకటి వేసుకున్నా. తిన్న తర్వాత గ్యాస్ గోళీ కూడా రాస్తున్నా. సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని రాయనిగూడెం సమీపంలో గల వికాస్ కాలేజ్ ఆఫ్ ఫార్మస్యూటికల్ అండ్ సైన్సెస్ ఫార్మసీ కాలేజ్లో 20వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా డాక్టర్ ఏ రామకృష్ణ, డిప్యూటీ డ్రగ్స్ కంట్రోలర్ డాక్టర్ నీరజ్ దబాయ్, రెయిన్బో హాస్పిటల్ వైస్ ప్రెసిడెంట్ వి హరీష్ రెడ్డి, ఎస్జీ లైఫ్ సైన్సెస్ సిఇఓ జె కృష్ణప్రసాద్, సిస్ట్రాన్ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ పాల్గొని మాట్లాడారు. సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని రాయనిగూడెం సమీపంలో గల వికాస్ కాలేజ్ ఆఫ్ ఫార్మస్యూటికల్ అండ్ సైన్సెస్ ఫార్మసీ కాలేజ్లో 20వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా డాక్టర్ ఏ రామకృష్ణ, డిప్యూటీ డ్రగ్స్ కంట్రోలర్ డాక్టర్ నీరజ్ దబాయ్, రెయిన్బో హాస్పిటల్స్ వైస్ ప్రెసిడెంట్ వి హరీష్ రెడ్డి, ఎస్జీ లైఫ్ సైన్సెస్ సిఇఓ జె కృష్ణప్రసాద్, సిస్ట్రాన్ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ పాల్గొని మాట్లాడుతూ విద్యార్థులు పట్టుదలతో చదివి సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాల్లో ముందుంటూ ఉన్నత శిఖరాలను ఎదిగి సేవ చేయాలని తెలియజేశారు. ఈ వేడుకల్లో క్రీడలతో నూతన ఉత్సాహంతో ఆటలాడి నృత్యాలు చేశారు. ఆటల పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతి ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ సాదినేని శ్రీనివాసరావు, చైర్మన్ డాక్టర్ కె రామ్దాస్, ప్రిన్సిపల్ డాక్టర్ ఆడేపు రమేష్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ వినయ్ కుమార్, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ నీలమ్మ, స్వరూపారాణి, నరసింహారావు, నవీన్ కుమార్, మహేష్, నటేష్, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. దేవరకొండ పట్టణంలోని ఎస్పీఆర్ సెమీ రెసిడెన్షియల్ స్కూల్లో స్వపరిపాలన దినోత్సవాన్ని శనివారం పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ హోదాలలో పాఠశాలకు హాజరై సందడి చేశారు. దేవరకొండ పట్టణంలోని ఎస్పీఆర్ సెమీ రెసిడెన్షియల్ స్కూల్లో స్వపరిపాలన దినోత్సవాన్ని శనివారం పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ హోదాలలో పాఠశాలకు హాజరై సందడి చేశారు. గవర్నర్, ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి, చీఫ్ సెక్రటరీ, ఎంపీ, ఎమ్మెల్యే, కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఆర్జేడీ, డిఈఓ, ఆర్డీఓ, ఎంఈఓ, ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్ వ్యవహరించగా చిన్నారులను ఉద్దేశించి పాఠశాల ప్రిన్సిపల్ మహేష్ మాట్లాడుతూ చిన్నతనం నుండి విద్యార్థులలో స్వయం పాలనపై అవగాహన కల్పించడంతో పాటు సామాజిక అంశాల పట్ల విద్యా బోధనలో భాగంగా చేర్చామని తెలిపారు. ఉన్నత స్థితికి వెళ్లడానికి స్వపరిపాలన ఎంతో దోహదపడుతుందని తెలిపారు. ముఖ్యమంత్రిగా వి గౌతమ్, గవర్నర్గా శాన్వి, విద్యాశాఖ మంత్రిగా జెర్సికా, చీఫ్ సెక్రటరీగా ఏ నాగశ్రీ, ఎంపీగా హేమంత్ కుమార్, ఎమ్మెల్యేగా కృతిక, కలెక్టర్గా బి జోని, జాయింట్ కలెక్టర్గా ఐ నిహారిక పామర్, ఆర్జేడీగా ఏ రేణుశ్రీ, డిఈఓగా జి మోక్షిత, ఆర్డీఓగా విష్ణుప్రియ, ఎంఈఓగా తన్వి సాగర్, వైస్ ప్రిన్సిపల్గా మహమ్మద్ అబ్దుల్ రెహమాన్, ప్రిన్సిపల్గా మారం విస్మృతలు వ్యవహరించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్స్ వాసా శ్రవణ్ కుమార్, సిహెచ్ లింగం, ప్రిన్సిపల్ బి మహేష్, వెంకటరెడ్డి, శ్రీనివాస్, అరుణ, స్పందన, రాధా, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. హెడ్లైన్స్ మరోసారి. ప్రజా ఆరోగ్యం దృష్ట్యా నిరంతరం ప్రక్రియగా ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తామన్న శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. కన్నుల పండుగగా నారసింహుని కళ్యాణం. సమీకృత కూరగాయల మార్కెట్ను వెంటనే పూర్తి చేయాలన్న సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరి మల్లేశం. మిట్టా రామశంకర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో యాదగిరిగుట్ట పట్టణంలో చలివేంద్రం ఏర్పాటు చేసిన మిట్టా వీరేష్. ఆలేరులో మార్క్ 9 సూపర్ మార్కెట్ ప్రారంభం. అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం. శ్రీ మార్కండేయ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. గిరిజన శక్తి ఆధ్వర్యంలో సూర్యాపేటలో భారీగా సంత శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలు. ఉచిత వైద్య శిబిరాలతో పేదలకు మేలు జరుగుతుందన్న బీజేపీ రాష్ట్ర నాయకులు పిల్లి రామరాజు యాదవ్. వికాస్ ఫార్మసీ కాలేజీలో ఘనంగా 20వ వార్షికోత్సవ వేడుకలు.
ఎస్పీఆర్ సెమీ రెసిడెన్షియల్ స్కూల్లో సందడిగా స్వపరిపాలన దినోత్సవం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.